నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. పాత నిబంధనలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా స్వస్థత విషయంలో దేవుని యొక్క వాగ్దానము మరి ఇక్కడ మనం చదువుకున్నాం ఇందాక. అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. దేవుడు కోరుకునేది ఏంటి? దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటి? క్రమశిక్షణ, విధేయత, లోబడటం. తన పిల్లలు తండ్రికి లోబడాలి అని కోరుకుంటున్నాడు ఆయన. తన బిడ్డలు తండ్రికి లోబడాలి, తన మాట వినాలి, తను నడిపించే మార్గంలో నడవాలి. తను ఏ మార్గాన్ని అయితే చూపిస్తాడో ఆ మార్గంలో నడవాలి, ఆయనను వెంబడించు. ఇది పాత నిబంధనలో ఈ ఉన్నటువంటి అద్భుతమైన శ్రేష్టమైన గొప్ప వాగ్దానం. అమ్మ, దేవుని వాగ్దానం జరగకుండా ఉంటుందా? మనం ఏమడుగుతాం దేవుణ్ణి? దేవా, నాకు దైవజనం ద్వారా ఒక మాట ఇవ్వండి, ఆ మాట ప్రకారం నా జీవితంలో జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని అంటాం. మరి ఈ మాట ఎవరు ఇచ్చారు? దేవుడే స్వయంగా కదా. వీరు దాస్యములో ఉన్న వీరిని విడిపించి దేవుని మహాకృపను బట్టి అరణ్యంలో కానీ మరి నీళ్లు లేని స్థలాల్లో కానీ చేదు నీళ్ళ దగ్గర కానీ సముద్రం దగ్గర కానీ రాత్రివేళ పగటివేళ అన్ని వేళల ఆహారం లేనప్పుడు అన్ని అద్భుతాలే. దానికి తోడుగా మరి ఇక్కడ ఆయన ఏమిస్తున్నాడు? వాగ్దానం కూడా ఇచ్చాడు. యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా వినరో వారిని నిజంగా దేవుడు యాక్సెప్ట్ చేయలేడంటే. ఎందుకంటే మనం వినడానికి సిద్ధంగా లేం. రెండోది ఇక్కడ ఏమన్నాడు? ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, అన్యాయమైనది కాదు. ఆయన దృష్టికి ఏది మంచిది, ఆయన ఏం కోరుకున్నాడు మన దగ్గర, మనం ఏం చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. న్యాయం అనేది మన జీవితంలో కనబడాలి దేవునికి. ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం కదా, చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఎందుకంటే మనము వాక్యం చదివేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు మన లోపల స్పిరిట్ ఒకటి బయటకు వస్తుంది. ఆ స్పిరిట్ ఏం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుంది మనం. ఏమని? ఈ వాక్యములో తప్పులు పట్టుకుంటుంది అనమాట. మనం డిస్టర్బ్ అయిపోతాం. వెంటనే మనం డిస్టర్బ్ కావద్దు. ఒకటి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఏ రోగము రానివ్వడంట, మరియు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మరి ఇప్పుడు వీరు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి?
ఒకటే ధైర్యం ఉండాలి వీళ్ళ లోపల. ఏంటి అంటే, మోషేను పెట్టాడు. మోషేను అనుసరిస్తూ ఏ ఆజ్ఞలైతే దేవుడు చెప్తున్నాడో ప్రవక్తల ద్వారా, ఆ ఆజ్ఞలను వీరు తీసుకొని పరిశుద్ధ లేఖనము ద్వారా విన్నటువంటి ఆ ప్రవచనాలు, వాగ్దానాలు, మరి అవన్నిటిని అనుసరిస్తూ వీరి జీవితంలో న్యాయమైన జరిగిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు దేవుడు చేసిన వాగ్దానము, ఐగుప్తుల్లో దేవుడు కలగజేసిన రోగములు చాలా ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి శాపాలు, తెగుళ్ళు, నష్టాలు, కరువు చాలా ఉన్నాయి. ఆయన ఏమంటాడు, రోగములలో కదా, వారి కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను అన్నాడు. ఏదియు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం క్లెయిమ్ చేసుకోవాలి ఈ వాగ్దానాన్ని. ప్రభువా, మరి నువ్వు ఇజ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసినావు కదా, మరి ఈరోజు మేము కూడా నిన్ను వెంబడిస్తున్నాం కదా, ఈ వాగ్దానము నా జీవితంలో కూడా జరగనివ్వు. హల్లెలూయా. ఈ వాగ్దానము నేను కూడా ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేరాలి అని నువ్వు ప్రార్థించు, దేవుని అడుగు. తప్పక దేవుడు సరే బిడ్డ, నువ్వు వాటిని అనుసరించు అంటాడు, వాటిని పాటించు అంటాడు, విధేయత కలిగి ఉండు అంటాడు, న్యాయమును అనుసరించు అంటాడు. అప్పుడు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. హల్లెలూయా.